హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభాభివందనములు. ఈరోజు జీవాహారము లూకాసు వార్త 6వ అధ్యాయము 43వ వచనము. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. హల్లెలూయా. దేవాది దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలుస్తుంది మనకు. ముళ్ళ పొదల్లో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు అంటున్నారు ప్రభు. అంటే ఇక్కడ మంచి చెట్టు అన్నది మంచివారికి, జ్ఞానవంతులకు, దేవుని యందు భయభక్తులు గల వారికి సూచన. చెడు ఫలములు ఫలించే చెట్లు దుష్టులకు సూచనగా దేవుడు చెప్తున్నారు. సజ్జనుడు తన హృదయమందు మంచి ధననిధిలో నుండి సద్విషములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును అని వాక్యం సెలవిస్తున్నది. చాలామంది పనికిమాలిన మాటలు బయటికి మాట్లాడి ఓసారి జోక్ చేశాను, లేదా అన్ఎక్స్పెక్టెడ్గా అనేశాను, నా ఉద్దేశం అది కాదు అని అంటూ ఉంటారు. కానీ నిజంగా మనుషుల హృదయాల్లో వారి తలంపు, వారి యొక్క భావం ఏదైతే ఉందో అది కోపం వచ్చినప్పుడు నిజాలు బయటపడతాయి. కాబట్టి మనుషుల యొక్క మాటల యందు మనము నమ్మిక ఉంచలేం. అదే ప్రభువు మనల్ని ఆయన మహిమార్థమై చేసుకున్నారు. ఆయన మహిమార్థమై మనకు అమూల్యమైన రక్షణను, మనకు వెలపెట్టి కొనలేని రక్షణను మనకు సిద్ధపరిచి ఉన్నారు. ఎందుకంటే ఆయన మనల్ని మంచి ఫలములు ఫలించే చెట్టుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నారు, ఆయన కోరుకుంటున్నారు. అందుకే ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయము వ్రాయబడినట్లుగా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అని వ్రాయబడినది. మనమందరము దేవునిలో రక్షింపబడిన వారమైతే, దేవునిలో నిలిచి ఉన్న వారమైతే ప్రభువు వలె మనం కూడా మంచి ఫలములు ఫలించువారిగా ఉంటాము. అంటే క్రైస్ట్ లైక్నెస్లో మారుతామన్నమాట. క్రీస్తు సారూప్యంలోనికి మారబడుట, దేవుని యొక్క గుణగణాలను మనము ప్రతిబింబింపచేయుట, క్షమించుట, ప్రేమించుట, దయ కలిగి ఉండుట, జీవము కలిగిన మాటలు మాటలాడుట, మంచితనము, ఆదరించుట, ఇటువంటివన్నీ కూడా పొరుగువాని దేనిని కూడా ఆశించకుండా ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండునట్లుగా మనము జీవించుట, అది ఫలభరితమైన జీవితము. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించారో నేనును మిమ్మును ఆ విధంగానే ప్రేమిస్తున్నాను, నా ప్రేమయందు నిలిచి ఉండుడని తండ్రి మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చెడ్డ పనులు చేయవారికి, చెడు ప్రవర్తన కలిగిన వారికి, వేషధారమైన జీవితము జీవించుచున్న వారికి దూరంగా ఉండండి. దేవుని యొద్దకు వచ్చి ఆయన మాటలు వింటూ, ఆయన బండ కనుక ఆ బండ మీద మన జీవితాలు, మన గృహాలు కట్టుకుందాం. ఈ లోకంలో ఉన్న జీవితము అంతా కూడా ఇసుక వంటిది, ఇసుకతో పోలినటువంటిదే. ఇసుక మీద ఇండ్లు కట్టువాడు ఎప్పటికీ కూడా స్థిరమైన నివాసము ఏర్పరచుకోలేడు. ప్రవాహం దాని మీద ఒడిగా కొట్టగా అది కూలిపోయాడు. ఆ ఇంటి పాటు గొప్పదని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక బాగుగా కట్టబడి కదిలింపబడకుండా మీరు స్థిరమైన జీవితం జీవించలాగున దేవుని పోలిక చొప్పున నడుచుకోవాలని, దేవాది దేవుని సారూప్యంలోనికి మీరు మార్చబడుతూ దేవుని పిల్లల వలె ఫలభరితమైన జీవితం జీవించలాగున దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన యొక్క వాక్యంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని అందరినీ ఫలింపజేయును గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలం అంతా నీ రెక్కల నీళ్ళలో కాచి కాపాడేవారు ప్రభా. ఇగో మరి ఒక దినమును తండ్రి మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నానంటూ ప్రభా, నీ సన్నిధిని వేకోయి ఎంతమంది అయితే ప్రభా సాగిలపడి ఉన్నారో
వారందరినీ కూడా ప్రభా పేరు పేరున తండ్రి యేసయ్య జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో తండ్రి యేసయ్య మరి మీ సన్నిధిని ఎత్తి పట్టుచున్న సహాయం చేయండి. ఎవరెవరికి ఏ అక్రతలు ఉన్నాయో వారిని అన్ని తీర్చండి ప్రభా. మూయబడిన గర్భములను తెరవండి, అప్పులను కొట్టివేయండి, అనారోగ్యంలో ఉన్నవారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. మరణం నుంచి జీవంలోనికి నడిపించండి. వృద్ధులను చండి బిడ్డలను ఆశీర్వదించండి. యవనస్తులకు మంచి జాబ్స్ను దయచేయండి, మంచి సంబంధాలను దయచేయండి, వారి కుటుంబ వ్యవస్థను కట్టండి ప్రభా. సంఘములను సంఘ కాపులను మిషనరీ ఎవాంజలిస్టులను దీవించండి. పరిచర్య అంతటి నూరంతలుగా దీవించమని ఆశీర్వదించమని సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచున్న నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.